రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని ఇది బాధ కలిగిస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే రైతులకు ఇలాంటి పరిస్థితి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కారే కారణమని ఆరోపించారు. వరికి బోనస్, రైతు రుణమాఫీ వంటి హామీలు అమలు చేయలేదన్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తెస్తామన్న హామీని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించడం స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఆయారాం గయారాం సంస్కృతికి కాంగ్రెస్ మాతృ సంస్థ అని ఆరోపించారు. కాంగ్రెస్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటని ట్వీట్ చేశారు. తమ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలను చేర్చుకొని ఒకరికి ఎంపీ టికెట్ ఇచ్చిందన్నారు. చెప్పిందే చేస్తాం, అబద్దాలు ఆడబోమని కాంగ్రెస్ నిరూపించుకోవాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు కేటీఆర్. సీఎం రేవంత్ కు దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. వరికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని మాట తప్పారని చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయలేదన్నారు. సిరిసిల్లలో జరిగిన రైతు దీక్షలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చేయవలసిన పని ఇచ్చిన మాట నిలబెట్టు, మాట్లాడితే మాత్రం మొగోనివైతే ఇది చేయి, మొగోనివైతే అది చేయి అంటాడు రేవంత్ రెడ్డి. నేను కూడా అడుగుతున్నా, నీ భాషలనే అడుగుతున్నా. మొగోనివైతే 2 లక్షల రుణమాఫీ చెయ్యి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే 500 బోనస్ ఇస్తాను కదా, ఇచ్చి చూపెట్టు దమ్ముంటే, అప్పుడు మొగోడు అని ఒప్పుకుంటాం. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జిల్లాల్లో పంటలు ఎండుతున్నా సీఎం, మంత్రులు కనీసం రైతులను పరామర్శించలేదని ఫైర్ అయ్యారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎట్లా ఓట్లు అడుగుతారని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. సంగారెడ్డి రైతు దీక్షలో పాల్గొన్నారు హరీష్ రావు. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరుకుతలేదు. మానవత్వం కోల్పోయింది. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు. ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను అరెస్టు చేసే కుట్ర జరుగుతుందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తనను అరెస్టు చేసినా పార్టీ మారేది లేదన్నారు. గతంలో రైతుల కోసం 3 సార్లు జైలుకు వెళ్లానని పాలకుర్తిలో జరిగిన రైతు దీక్షలో చెప్పారు ఎర్రబెల్లి. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళా బెదిరిస్తారు, నేను ఎలానో ఇంట్లో ఇరికేని పోయడానికి సిద్ధంగా ఉన్నా. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మాత్రమే చూస్తాను అనుకో. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రేవంత్ సర్కార్ ఏర్పడి 110 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు రైతులకు న్యాయం చేయలేదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్నారు సబితా. వరి ఒకటే కాదు, ఏ పంట పండినా గిట్టుబాటు ధరలతో పాటు ఎంఆర్పీతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అన్నిటికైనా ముఖ్యంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు రైతులు. ఇప్పటి వరకు రుణమాఫీ ఊసేలేదు. ఇప్పటికీ బ్యాంకుల నుండి నోటీసులు ఇస్తున్న రైతులకి కొత్త లోన్ కూడా తీసుకోలేకపోతా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్. ఎవరూ గులాబీ పార్టీని వదిలిపెట్టేది లేదన్నారు పద్మారావు. ఎంపీ ఎన్నికల లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు పూటకు మాట మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ కూడా అప్పుడు రూల్ చేసింది, మళ్ళా పోయింది. 10 సంవత్సరాలు మనం చేసినాం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఇవన్నీ జనరల్గా మన నిత్య జీవితంలో అప్పటికం సాగిస్తూ ఉంటుంది. దానికి ఎట్టి పరిస్థితిలో మనం భయపడే ప్రసక్తే లేదు. ఛత్తీస్గఢ్లో ఇస్తున్నాం, ఛత్తీస్గఢ్లో 3000 ఇస్తున్నాం, మీరెందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అడిగినారు. మేము ఇవాళ అడుగుతున్నాం, మీకు ప్రభుత్వంలో నమ్మబలికి అబద్ధాలు చెప్పి మొత్తం కూడా వచ్చిండ్రు. మా రైతన్నలకు ఏదైతే మీరు చెప్పిన విధంగా వరికి బోనస్ 500 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతించడంపై అభ్యంతరం తెలిపారు ఆమె తరపు న్యాయవాది. సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని చెప్పారు. అయితే ఈ అంశంపై సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోర్టును కోరింది సీబీఐ. దీంతో సీబీఐ విజ్ఞప్తిని మన్నించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు.
సిబిఐ వాదనలు విన్న తర్వాతే ఎలాంటి ఆదేశాలనైనా జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.